అయ్యగారు తెలియక మూర్ఖున్నయ్య ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నాన్ వెజ్ ఎందుకు తినద్దు అసలు? లేదు బిడ్డ, జీవహింస అనేది మహాపాపం అన్నాడు. ఒక కరెక్ట్ పాయింట్ చెప్పారు అయ్యగారు, కరెక్టే. ఇంకొక మూర్ఖపు క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పాను. జీవులు అంటే ఎన్ని రకాలు అని అడిగాను. పక్షులు, జంతువులు, మనుషులు, ఇట్లా కేటగిరీ చెప్పాను. నేను ఒకటే చెప్పాను, అన్నిటికంటే జీవకోటి రాసి ఫస్ట్ భూమి మీద పుట్టింది చెట్లు. చెట్లు అనేది ఫస్ట్ జీవకోటి రాసి ఈ భూమి మీద వెలిసింది, భగవంతుడు సృష్టించింది. మరి వాటికి జీవం ఉందా లేదా? దే కమ్ అండర్ లివింగ్ ఆర్గానిజమ్సా, నాన్ లివింగ్ ఆర్గానిజమ్సా? లివింగ్ ఆర్గానిజమ్సే కదా. మరి అవి శ్వాస తీసుకుంటాయి, అన్ని చేస్తే అన్ని చేస్తాయి. మరి రోజు శ్వాస పీల్చుకునేటువంటి చెట్లను పీకి ముక్కలు ముక్కలు నరుక్కొని వేడి లేచి అన్ని వేసి నష్టం చేస్తుంది. జీవహింసనా కాదా? అవునా కాదా? హింస ఒక రకం జీవహింస. మరి దానికి ఏం చెప్తావు? పెద్ద చేపకు తిండి ఏంటిది? చిన్న చేప. ఇదంతా ఎవరు పెట్టిల్లు? భగవంతుని సృష్టి. భగవంతుని సృష్టిలో మనం ఒక పాత్రలో మాత్రమే. భగవంతునికి నీతులు నేర్పొద్దు.